సుప్రీంకోర్టులో జరిగిన ఒక మేజర్ ఇష్యూని చాడా శాస్త్రి గారు ప్రస్తావించుకొస్తున్నారు. ఈ మధ్య వామపక్ష భావజాల హిందూ వ్యతిరేక ముఠాకి చెందిన ఒక 12 మంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు యూపీఏ ప్రభుత్వ సమయంలో ఎన్ఏసి అంటే నేషనల్ అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా పనిచేసిన హర్షమందర్, జాన్ దయాళ్, జమియా మిలియా ఇస్లామియా మాజీ వైస్ ఛాన్సలర్ నజీబ్ జంగ్ ఉన్నారు. ఈ పిల్లోని వీళ్ళు సుప్రీంకోర్టు కోరింది ఏంటంటే ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు చేసే హేట్ స్పీచ్లు అంటే ద్వేషపూరిత ప్రసంగాల మీద మార్గదర్శకాలు రూపొందించాలని, అలాంటి మాటలు రాజ్యాంగ నీతికి విరుద్ధంగా ఉండకూడదని వాళ్ళు సుప్రీంకోర్టును కోరుతూ ఉదాహరణలుగా పిటిషన్లో ప్రధానంగా బీజేపీ హయాంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు నాయకుల పేర్లు ప్రస్తావించారు. అంటే అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇతర బీజేపీ నాయకులు అంటే నితేష్ రాణే, అనంతకుమార్ హెగ్డే, గిరిరాజ్ సింగ్ మొదలైన వాళ్ళు చేసినట్టు చెప్పబడిన కొన్ని వ్యాఖ్యలను వాళ్ళు ఉదాహరణగా చూపించారు. వాళ్ళు దాదాపు 30కి పైగా ఇట్లాంటి సందర్భాలు చెప్పుకొచ్చారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జోవిమాల్యం బాగ్చి గల బెంచ్ ఈ పిటిషన్ విచారించి పిటిషన్ ఒకవైపు మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు అంటే సెలెక్టివ్ వన్ సైడెడ్గా కనిపిస్తోందని కోర్టు గమనించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 3 సభ్యుల ధర్మాసనం పిటిషన్ శైలి మీద అసహనం వ్యక్తం చేసి పిటిషన్లో కేవలం అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి కొద్ది మందిని మాత్రం లక్ష్యంగా చేసుకున్నారని, ఇతరుల వ్యాఖ్యలు వదిలేశారని వ్యాఖ్యానించారు. జస్టిస్ బివి నాగరత్న అయితే అన్ని వైపుల నుండి స్వీయ నియంత్రణ ఉండాలి, కోర్టు మార్గదర్శకాలు ఇచ్చిన వాటి పాటించబోతే ప్రయోజనం ఏముంటుంది, ఈ దేశంలోని సోదరభావానికి విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. జస్టిస్ జయమాల్యా బాగ్చి ఇది కేవలం ప్రచారం కోసం చేసే ప్రయత్నం ఉండకూడదు, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలా ఉండాలన్నారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దు, అన్ని పార్టీలకు వర్తించేలా తటస్థంగా న్యూట్రల్ పిటిషన్ వేయని కోర్టు సూచించింది. ప్రత్యేక వ్యక్తుల పేర్లు తొలగించి రాజ్యాంగ సూత్రాల మీద దృష్టి పెట్టిన కొత్త పిటిషన్ దాఖలు చేయాలని కపిల్ సిబల్ అంగీకరించడంతో పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఒకవైపు డీఎంకే నేతలు, కర్ణాటక కాంగ్రెస్ నేతలు, యూపీలో సమాజ్వాదీ పార్టీ నేతలు, టీఎంసీ నేతలు అందరూ హిందూ ధర్మం మీద, హిందూ దేవీ దేవతలపై నోటికొచ్చినట్టు వాగుతున్నారు. కానీ పిటిషన్ ఫైల్ చేసిన 12 సభ్యుల సెక్యులర్ ముఠాకు మాత్రం అవేమి విద్వేషపూరిత ప్రసంగాల్లా కనిపించలేదు కాబోలు అని సుప్రీంకోర్టు పరోక్షంగా చొరకలంటించింది.